వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సేవలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 170 నియోజకవర్గాల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా కూటమి నాయకులు అందరితో కలిపి తెలుగుదేశం కోఆర్డినేషన్ చేయాలి ఈ కార్యక్రమాన్ని. ఇది డోర్ టు డోర్ కార్యక్రమం పెట్టాం. మనం సుమారుగా సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం ఎన్నికల ముందర, కానీ సుమారుగా 60 పథకాలు మనం అమలు జరుపుతున్నాం. ఇది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఏదో విధంగా ఏదో విషయంలో లబ్ధి చేకూరుతుంది. కాబట్టి వారందరికీ తెలియపరిచి ప్రభుత్వానికి ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారితో సహా అందరినీ కూడా ఈ ప్రభుత్వానికి బలపరిచే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళకి దగ్గర ఉన్న ఇంకేమైనా సమస్య ఉంటే కూడా సమస్యలు తీర్చే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యులు, ఎంపీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అందరూ కలిపి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లాలి. అక్కడ ఎక్కడైతే బూత్ ఉందో ఆ బూత్ ఇన్ఛార్జ్ జాతరలో ఉన్నాయి. ఈ ఎన్నికలకి సమర్థమైన విధంగా కూటమి 100% గెలిచే విధంగా కార్యక్రమం ఎదురు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తుండో ఇవాళ భీమవరం నియోజకవర్గంలో ఇవాళ మన పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ వచ్చిన రాయల గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జులు, కట్ ఇన్ఛార్జులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మనం భీమవరం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రాబోయే రోజుల్లో మన కూటమి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేసి అందరూ 100% స్థానికులు గెలిచే కార్యక్రమం చేస్తామని. వనపర్తి జిల్లా కిల్లా గన్పూర్ మండల కేంద్రంలోని